నిర్మల్ జిల్లాలో కుక్కల బెడతో రోజురోజుకు పెరుగుతోంది. కుక్కల దాడిలో కొందరు గాయపడుతుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. యాంటీ రేబీస్ డాక్టర్ల కొరత వల్ల సమస్య జటిలంగా మారుతోంది. డాగ్స్ పునరుత్పత్తి నియంత్రించడంలో సంబంధిత శాఖలు విఫలమయ్యాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో వీధి కుక్కల సంతతిని కంట్రోల్ చేయడంలో బల్దియా అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీల్లో ఏ కాలనీకి వెళ్లినా కుక్కల గుంపులే దర్శనమిస్తున్నాయి. రోడ్లపై పదుల సంఖ్యలో తిరుగుతుండటంతో చిన్నారులు బయట ఆడుకోవాలంటే జంకుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళల మీద దాడి చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక కాలనీలో చిన్నారులు, గొర్రెలు, మేకలపైన సునకాలు దాడి చేస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు, మహిళలు పరిగెత్తలేకపోవడంతో విచక్షణారహితంగా కరుస్తున్నాయి. నిర్మల్లో చాలా కాలనీల్లో కుక్కలు రాత్రి అయితే చాలు కనిపించిన వారిపై మూకుమ్మడిగా వెంటాడి కరుస్తున్నాయి. కుక్కలు కరవడంతో రేబిస్ సోకి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. బైక్ పై వెళ్లే వారిని సైతం వీధి కుక్కలు వెంటాడుతున్నాయి. వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్మల్లో వారం రోజుల క్రితం బంగల్పేట్, నాయుడివాడ ప్రాంతాల్లో కుక్క 10 మందిని కరవగా తీవ్రంగా గాయపడ్డారు. ఛాయ్వాలా దివ్యాంగుడు భూమేష్ ముక్కు, తలపై కరవడంతో తీవ్రంగా గాయాలై అతని పరిస్థితి విషమంగా ఉంది. నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో హుటాహుటిన ప్రైవేటు హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందించారు. సుమారు 4 లక్షల ఖర్చు కావడంతో ఆందోళన చెందుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. ఎదురు వచ్చింది కుక్క, కచ్చింది, నెత్తికి చేతుకు పడ్డను, చేతి విరిగింది. ధన్యవాదాలు. ఏమి రాజాచి మీద అంటే 10 మందికి వారం అవుతుంది. ఆ కుక్కలు తీసుకుపోతున్నామని అక్కడొక్కడ వ్యాన్ పెట్టి, ఎక్కడో వ్యాన్ పెట్టి 1-2 కుక్కలు తీసుకుపోయి మేము తీసుకుపోయినామని చెప్పి కూడా వాళ్ళు అట్లా కూడా ఫోటోలు పెడుతున్నారు సార్. అది కాదు సార్, దరిదాపులా కుక్కలను కూడా చంపే ప్రయత్నమో లేకపోతే ఏదో ఒక ప్రయత్నం కూడా చేయాలి సార్. కొంచెమన్నా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని ఇచ్చేస్తే మాకు అంత ప్రాబ్లం ఉంటుందా? వాళ్ళు పట్టించుకోకుండానే కదా వీరికి అంత బాధ కలిగింది. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలతో పాటు పలు గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. జిల్లాలో సుమారు 6,000 కుక్కలు జనావాసాల్లో సంచరిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. కుక్కలను పట్టుకునేందుకు విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. పట్టణాల నుంచి మున్సిపల్ సిబ్బంది డాగ్స్ ను పట్టుకుని శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అవి ఈ ప్రాంతాలకు తిరిగి వస్తున్నాయి. కుక్కలను తరలించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్స్ ను తీసుకొస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కుక్కలను పట్టించేందుకు 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రతి ఇంటికి 1500 చొప్పున చెల్లిస్తున్నారు. వీధి కుక్కల సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లి 1-2 కుక్కలను పట్టుకుని శివారు ప్రాంతాల్లో వదిలి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఫలితంగా డాగ్స్ సంఖ్య తగ్గడం లేదు. నిర్మల్ జిల్లాలో వేలాది సంఖ్యలో కుక్కలు ఉన్నట్లు మున్సిపల్ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో వీటి సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో డాగ్స్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సెంటర్లు నెలకొల్పారు. రోజుకు 4 కుక్కలకు మాత్రమే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. గత ఏడాది వివిధ ప్రాంతాల్లో సుమారు 1500 డాగ్స్ కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. సంబంధిత ఫండ్స్ రాకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. మేడం, పరిస్థితి ఇట్లున్నది. కుక్కలు పట్టకుండా పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు చాలా మంది కుక్కలు కరవడం జరిగింది. లేదు, ఎస్పీ గారు ఒక అష్యూరెన్స్ ఇచ్చిళ్ళు, ఏదైనా ఉంటే మేము ఉన్నాం కదా, కుక్కలు పట్టండి, చంపకండి. మేము ఎక్కడ కూడా మేము వారు చెప్పలేదు, మేము కూడా చంపుతలేము. గతంలో నేను 2000 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కుక్కలు పట్టించడం జరిగింది. కానీ అప్పుడు మేము చంపేసినాం. వాస్తవంగా చంపకుండా పరిష్కారం కాదు. ఇప్పుడు ఏమవుతున్నది, మేము పట్టుకపోయి ఇంకో ప్రాంతం వదులుతున్నారు, ఇంకోళ్ళు పట్టుకపోయి మా ప్రాంతం వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఈ కుక్కలు ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే మన ఫారెస్ట్ ఏరియాలో ఇతర ప్రాంతాలకు వెళ్ళి కుక్కలు పట్టుకొచ్చి ఫారెస్ట్ అనిమల్ చేస్తున్నారు. అవన్నీ కూడా పట్టణ ప్రాంతంకి వచ్చి విపరీతంగా కుక్కలు ఎక్కువ కావడం జరుగుతుంది. కాబట్టి మనం ఒక 2 డేస్ నుంచి బంగల్పేట కానీ నాయుడువాడలో ఈరోజు నడుస్తున్నది. అంటే డే అండ్ నైట్, దినం రాత్రి మన కుక్కలను పట్టించే నియంత్రణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలియజేసుకుంటాం. మరోవైపు ఫారెస్ట్ పరిసర గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైంది. కోతుల చేష్టలకు వేగలేకున్నామని అంటున్నారు జనం. జనావాసాల్లోకి వస్తున్న కోతులను మంకీ పార్క్ కు తరలించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. కోతుల బెడదను పరిష్కరించాలని కోరుతున్నారు. గతం నుండి చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. కుక్కలు అయితే అన్ని కాలాల్లో కూడా కుక్కలు విపరీతంగా, రాత్రిపూట అయితే మహిళలు రోడ్ల మీద నడవలేని పరిస్థితి ఉంది. పిల్లలు ఉంటే మాత్రం వెంబడబడతా ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని గరిసే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఈ కాలం ఆ కాలం లేదు. ఈ కుక్కలను అరికట్టాల్సిన అవసరం ఈ మున్సిపాలిటీపై ఉందని మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం.
मुंसिपल में कलेक्टर साहब को कंप्लेंट करे। कंप्लेंट करने के बाद कुछ लोग पकड़ने के लिए आए, फिर और आकर वो चले गए और कुत्तों की तादाद बहुत ज़्यादा है। अगर कुत्ते ये सुअर और बंदर और दवाखाने में भी क्या है तो इंजेक्शन वगैरह अवेलेबल नहीं है। కుక్కలు కోతుల దాడులతో చాలా మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే వాటిని పట్టి దూర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు జనం.